శంషాబాద్ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. నెలల తరబడి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రజల పన్నులు వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ బస్టాండ్ నుండి రాళ్లగూడ రోడ్డు వరకు అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థపై ప్రజలు విసిగిపోతున్నారు. గత 3 నెలల నుండి ఈ రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోంది. దీనివల్ల ప్రజలు ముఖ్యంగా స్కూలుకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమల బెడద, దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ రోడ్డులో పాడుబడిన డ్రైనేజీ వ్యవస్థను వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యపై బీజేపీ నాయకులు సోమవారం ఆందోళనకు దిగారు. బీజేపీ నాయకుడు బత్కు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి రాళ్లగూడ బ్రిడ్జి వరకు పాదయాత్ర నిర్వహించారు. డ్రైనేజీ వ్యవస్థను దగ్గర నుండి పరిశీలించి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. అనంతరం రాళ్లగూడ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న డ్రైనేజీ నీటిలో నిలబడి జీహెచ్ఎంసీ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఈ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఓకే. తమ పిల్లలు ప్రతిరోజు డ్రైనేజీ నీటిలోకి వెళ్లాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు వేగంగా వెళ్తున్నప్పుడు మురుగునీరు తమ పిల్లల దుస్తులపై పడి పాడవుతున్నాయని వాపోయారు. కూరగాయలు, పండ్ల వ్యాపారాలు కూడా ఈ డ్రైనేజీ నీటిలోనే కొనసాగించినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు.